హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మన్పల్లి ఫార్మ్స్. సో ఇప్పుడైతే నేను మా డైరీ ఫామ్ మొత్తం చూపిస్తాను. సో వెనకాల కనిపిస్తుంది కదా, సో అదే కంప్లీట్గా మా డైరీ ఫామ్. సో 20 పశువుల కెపాసిటీతో దీన్ని చాలా ఎక్కువ స్పేస్ ఉండే విధంగా కట్టాం. అండ్ మీరు చూస్తున్నాం కదా, పిల్లర్స్ అన్నీ కూడా పిల్లర్స్ వేసి, సో మేము పిల్లర్స్తో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో అంటే ఎక్కువ కాలం ఉండే విధంగా చేసాం. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది తొట్టె. సో లెట్స్ సీ. సో ఇది వాటర్ దీని నుంచి వెళ్తాయి. సో ఇది వాటర్ మనం షెడ్ క్లీన్ చేసుకునే దానికి సంబంధించి. సో ఇక్కడైతే సపరేట్గా ఒక మోటార్ ఉంటుంది. సో ఈ మోటార్ నుంచి పైప్ అనేది ఇలా వేసాం. సో దీన్ని యూజ్ చేసి మేము షెడ్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే దీనికి అటాచ్ చేసి మేము ఇక్కడ దానా ఇవి స్టోర్ చేసుకునేదానికి, లేకుంటే దానా నానబెట్టుకునేదానికి ఇక్కడ సపరేట్గా ఒక చిన్న తొట్టులాగా బిల్డ్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలా యూస్ఫుల్, మీరు దానా నానబెట్టుకోవాలన్నా కూడా సో ఇలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మన ఇన్సైడ్ డైరీ ఫామ్. సో అయితే నేనైతే స్టార్టింగ్లో వీటికి ఫాగర్స్ కూడా సెట్ చేశాను. సో ఈ ఫాగర్స్ సెట్ చేయడం వల్ల ఏంటంటే, సో మంచులాగా మనకి వాటర్ పడుతుంది ఆ పశువుల మీద. సో అలాంటప్పుడు ఎక్కువ సమ్మర్ ఉన్నప్పుడు, ఎక్కువ హీట్ ఉన్నప్పుడు, టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు సో కూల్ చేస్తుంది అన్నట్లు. బట్ దీనివల్ల కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ డిసడ్వాంటేజెస్ కూడా ఇప్పుడే నేను చెప్తాను. సో ఇది మంచులాగా మనకి తిరుగుతున్నా సరే ఈ పశువుల మీద పడుతుంటాయి. సో వన్స్ మనం గడ్డేసినప్పుడు, ఎండుగడ్డి మీద కూడా అవి డెఫినెట్లీ పడతాయి. సో అది అప్పుడు ఎండుగడ్డి, తడిచిన గడ్డి తినకూడదు. సో దానివల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి, ఎండుగడ్డి, సో వరిగడ్డి అన్నట్టు. సో కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఇది ఇలాగే పడుతూ ఉండడం వల్ల కొద్దిసేపటికి సో కింద పేడ ఉంటుంది కదా, సో ఇది మొత్తం కూడా తడిచిపోయి సో అది మొత్తం కూడా వాటర్గా అయిపోతుంది. సో తీయడం కానీ అది చాలా కష్టం. అండ్ ఇక్కడ పేడ కూడా మనం లాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే దీనివల్ల కూడా ఉన్నాయి. బట్ టెంపరేచర్స్ అయితే మెయింటైన్ చేయడానికి మనకి బాగా ఈ ఫాగర్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ సో తొట్టెలు అయితే నేను ఈ విధంగా బిల్డ్ చేయించాను. సో చాలా స్పేస్ పెట్టాను. సో దీంట్లోనే వాటర్ స్టోరేజ్ చేసుకునే విధంగా, సో వాటర్ రిలీజ్ చేసుకునే దానికి ఈ పైపులు ఇలా పెట్టాను. సో చిన్న పైపులు పెట్టకూడదండి, చాలా పెద్దవి పెట్టాలి. సో పెద్దవి పెడితేనే దాంట్లో ఉన్నటువంటి దుమ్ము కానీ గడ్డి కానీ అలాంటివి త్వరగా బయటకు వచ్చేస్తాయి. అలాగే ఇలా ఒక రింగ్స్, ఈ ప్రతి దానికి ఒక రింగ్ అనేది వేసుకున్నాం. సో ఈ రింగ్కే మనం తాడు కట్టి సో దానికి బర్రెలు కట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా. సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఆవు మన ఫామ్లో ఉంది. సో ఇంకా మిగతా పశువులు అయితే బయటికి తోలున్నాం టుడే. సో మేసి బయట నుంచి మేసి రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా. సో అన్నీ కూడా ప్రతిదానికి సపరేట్గా వాటర్ స్టోరేజ్ ఉండే విధంగా, సో మనం దానా కూడా దీంట్లోనే వేసుకునే విధంగా, గడ్డి దీంట్లోనే వేసుకునే విధంగా, సో అన్ని ఫెసిలిటీస్తో ఈ డైరీ ఫామ్ అయితే కట్టడం జరిగింది. అండ్ అక్కడ వచ్చేసి లేబర్కి రూమ్స్ ఉన్నాయి 2. సో అలాగే మనం గడ్డి వేసుకునే దానికి సపరేట్గా చాఫ్ కట్టర్ పెట్టి, సో ఇక్కడ ఒకటి ఉంది రూము దీనికి సంబంధించి. సో యూ కెన్ సీ హియర్. అండ్ ఫ్యాన్స్ కానీ సో అన్నీ కూడా చాలా ప్లాన్డ్గా అయితే డైరీ ఫామ్ మనం అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో మీకు డైరీ ఫామ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.